ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం లక్ష్మీదేవి యొక్క జన్మ రహస్యం గురించి. సర్వలోక రక్షణి, సర్వజ్ఞాన ప్రదాయిని, శక్తి స్వరూపిణైనటువంటి ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. సిరి సంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికల్లా కొంగు బంగారం అవుతుంది. లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దూర్వాస మహర్షి తారసపడతాడు. అల్లంత దూరాన ఇంద్రుని చూసినటువంటి దూర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చిందనెవరో విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటు ఇటు ఆడిస్తున్న ఏనుగు దండను కిందకు విసిరేసి కాళ్లతో తొక్కుతుంది. అసలే కోపించినటువంటి దూర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపాదృక్తుడై, ఓ ఇంద్ర, మితిమించిన అహంకారం, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి అని శపిస్తాడు. అప్పుడు ఇంద్రుని కళ్లకు కప్పుకున్నటువంటి తెరలు తొలగడంతో దూర్వాస మునిని క్షమించమని వేడుకుంటాడు. అది విన్నటువంటి దూర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి యొక్క కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్తాడు. అనంతరం ఇంద్రునిపై దూర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది. బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు. ఇంద్రుని అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువుకు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడి సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్లి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తి చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ కలిసి విష్ణు సన్నిధానాన్ని చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకున్నటువంటి విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాల సముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడినటువంటి అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు. మందర పర్వతం వాసుకితో పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాల సముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో, అందెల మధుర మధుర రవళలతో, చేతిలో కలువమాలతో ఉదయిస్తుంది. ఆమె లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి నునుసిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది. లక్ష్మీదేవి ఒకే చోట స్థిరంగా ఉండదనేది జగమెరిగిన సత్యమే. గర్విష్ఠులు, ఈర్ష్యాద్వేషపూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదనడానికి దుర్యోధనుని ఉదంతమే ప్రజలకు ఉదాహరణ. ఒకరోజు తన తండ్రి ధృతరాష్ట్రుడి ముందు నిలిచినటువంటి దుర్యోధనుడు పాండవాదుల పట్ల తనకు కల అక్కసంతా వెళ్ళగొక్కుతాడు. పాండవుల సంపద మధ్య తుడితూగిపోతుందని, లెక్కలనంత మంది వృత్తులతో రాజప్రసాదాలతో వెలిసిల్లుతానని తనేం చేయాలో చెప్పాలంటూ అభ్యర్థిస్తాడు. కొడుకు మాటలు విన్నటువంటి ధృతరాష్ట్రుడు పాండవులల్లా ఐశ్వర్యాల్లో తులతూగాలంటే నీతి నియమాలతో ప్రవర్తించాలని, అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడని చెప్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ అతడు నడిచినటువంటి బాధ నైతిక రుజువర్తనతో కూడుకున్నది. ప్రహ్లాదుని రుజువర్తనం ఇంద్రుని ఉదంతంతో తెలుస్తుంది. ఇలా ఎన్నో కథలు, ఎన్నో వ్యధలు మనం లక్ష్మీదేవి గురించి వినవచ్చు. మరి తెలుసుకున్నారు కదా లక్ష్మీదేవి యొక్క జన్మరహస్యం గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా